నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు శుక్రవారము ప్లస్ అమ్మవారికి ఇష్టమైన వరాహి అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథి కూడా అండి. అందువల్ల ఎవరిళ్లలో అయితే గనక మీరు ఉప్పు జాడీను పెట్టి యూస్ చేస్తూ ఉన్నారు, అలాంటి ఉప్పు జాడీలో ఒక శక్తివంతమైన ఒక వస్తువును కనుక ఈరోజు రాత్రిలో పడుకునే ముందు పెట్టండి ఫ్రెండ్స్. మనకి దేవి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి, శుక్రవారము పంచమి తిథి కాబట్టి చాలా ఈజీ అయిన పరిహారం అండి. చిన్న చిన్న పరిహారాలు చేసినా కూడా మన జీవితాలు మారడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కనుక మీరు డబ్బు రావాలి అని ఒకళ్ళ దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, అలాంటి దానికంటే శక్తివంతమైన ప్రతిఫలం అనేది ఉంటుందండి ఇలా చేయటం వల్ల. అందువల్ల ఈ చిన్న పరిహారాన్ని రాత్రి పడుకునేలోపు ఒకసారి చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక 10 మందికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. ఈరోజు అండి నిజంగా శుక్రవారము ప్లస్ మనకి పంచమి తిథి కూడా కలిసి వచ్చిందండి. సాధారణంగా కల్లుపుతో మన కల్లుపు జాడీలో కానీ కల్లుపుతో కానీ ఎన్నో రకాల పరిహారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే అండి, ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరైతే ఉన్నారో, చేతిలో డబ్బు అనేది అస్సలు నిలబడటం లేదా కానీ ఎవరైతే అవస్థపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మనీ పరంగా చెప్పే ఇలాంటి పరిహారాలన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. అందువల్ల మనం డైలీ కూడా పరిహారాలు తెలియజేస్తూ ఉన్నాము. చాలా మంది కూడా అక్క ఈరోజు నేను చేశాను, తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఒకరోజు మనం చేయడం అనేది మిస్ అయినా కూడా ఆ తర్వాత అయినా సరే చేసుకోవచ్చండి. అంటే ఈరోజు పంచమి తిథి శుక్రవారం, ఈ రోజు చేయడానికి కుదరలేదక్క, నేను తర్వాత రోజు అంటే రేపు చూశాను ఎల్లుండి చూశాను అని ఎవరైనా అనుకుంటే కనుక మీరు మళ్ళీ శుక్రవారం కానీ లేదంటే కనుక మంగళవారం నాడు కానీ ఈ పరిహారాలను చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే అండి, చాలా మందికి కూడా దేనివల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి అని అంటే మనీ పరంగా అండి. అందరికీ కూడా ఏదో ఒక సమస్య మనీతోటే కనెక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల అలాంటి మనీని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉంటాం. ఎందుకు కల్లుపుని ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉన్నాము అంటే, నిజంగా అండి కల్లుపు మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఎక్కడైతే కనుక కల్లుపుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారో, చాలామంది అక్క సాల్ట్ ఉపయోగించవచ్చా అని వంటకి మనం ఎప్పుడు కూడా తెలియజేస్తున్నాం. వంటగదిలో కంపల్సరీగా అండి ఒక మట్టి జాడీ కానీ పింగాణి జాడీ కానీ ఉంటుంది కదా, అలాంటి దాంట్లోనే మనం కల్లుపుని వేసి ఉపయోగించుకోవాలండి. మీరు సాల్ట్ విడిగా ఉపయోగించినా కూడా కల్లుపుని కంపల్సరీగా వంటకు ఉపయోగించడం అనేది మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి. అంతేకాకుండా ఇంటికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది. చాలామంది అక్క మా ఇంట్లో అండి మా అమ్మాయికి కూడా ఎక్కువగా కల్లుపు ఉపయోగించడం తెలియదు, అంటే నాకు కల్లుపు ఎంత వేయాలో తెలియదమ్మా వంటకి అని అంటుంది. అందువల్ల ఈ మధ్య మనం చెప్పడం వల్ల తను తెలుసుకుంటుందండి. అలాగే చాలామంది పిల్లలకి కానీ ఈ మధ్య కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా మనం పెద్దవాళ్ళు చెప్పడం వల్లే వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకి కొత్త కుటుంబాలు అంటే కొత్తగా కుటుంబం అనేది అయిపోయింది, వాళ్ళ అత్తగారింటికి వెళుతున్నారు. అలాంటప్పుడు కొన్ని విషయాలని మనం తెలియచేస్తేనే వాళ్ళు తెలుసుకుంటారు, అలవాటు చేయటానికి ప్రయత్నిస్తారండి. అందువల్ల మా అమ్మాయి చెప్పినప్పుడు ఆలోచించేదాన్నండి, ఓ ఇలా కూడా ఉంటుందా, అంటే ఎంత కూరకి ఎంత కల్లుపు వేయాలమ్మా నాకు తెలియదమ్మా, కల్లుపు ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం వేస్తే చాలు, సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి కానీ కల్లుపుని కొంచెం వేస్తే చాలు, అలాంటిది ఉపయోగించడం తెలియక నేను వాడటం లేదు అని చెప్పేదండి మా అమ్మాయి. అందువల్ల నేను అనుకునేదాన్ని, ఓహో ఇలాంటి డౌట్ కూడా ఉంటుందేమో అందరికీ అని. అది ఖచ్చితంగా ఉంటుందండి, చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి. అందువల్ల ఇది నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట. అలా చెప్పడం వల్ల అప్పటి నుంచి కూడా తను యూస్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా మంచి మంచి మార్పులు చక్కగా మనం ఇలాంటివి చెప్పి ఒక ఎగ్జాంపుల్ మనకు చెప్తున్నాము అంటే అందుకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆఖరి క్షణాలండి, అంటే ఈ పంచమి తిథికి కానీ శుక్రవారానికి కానీ ఈరోజు 12 గంటల వరకే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. పడుకునే లోపు మీరు ఎప్పుడైనా సరే 12 గంటల లోపు ఈ వస్తువుని కనుక మీ కల్లుపు జాడీలో వేయగలిగితే నిజంగా మంచి రిజల్ట్ అండి, చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఏం లేదండి, మీ ఉపయోగించే జాడీని ఓపెన్ చేసి కల్లుపుని చక్కగా ఫుల్గా, ఎప్పుడు కూడా అండి కల్లుపు ఖాళీ అవుతుంది, మనం వాడే కొద్ది తగ్గుతూ ఉంటుంది కాబట్టి కల్లుపుని ఖాళీగా ఉంచకండి. ఆఫ్లో ఉన్నప్పుడే మీరు కల్లుపుని నిండుగా వేసేసుకోండి జాడీ ఫుల్గా. ఎప్పుడైతే కల్లుపు నిండుగా ఉంటుందో మన ఇంట్లో కూడా లక్ష్మీ కటాక్షం నిండుగా ఉంటుందండి. అలాంటి సమయంలో ఈ కల్లుపు మీద ఈరోజు 5 రూపాయల కాయిన్ని ఒకటి పైన పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు పంచమి తిథి కాబట్టి పంచభూతాల సాక్షిగా అమ్మవారిని తలుచుకొని ఒక మనీ పరంగా మీరు ఏదైతే ఎఫెక్ట్ అవుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో అలాంటి సమస్య అనేది తొలగిపోయి
చక్కగా ఊహించని ఆదాయం అనేది మీకు కలిసి రావాలి అని అంటే కనుక ఇలాంటి చిన్న పరిహారాన్ని మీరు చేయండి ఫ్రెండ్స్. ఒక 5 రూపాయల కాయిన్ని, అక్క ఇప్పటికప్పుడు నా దగ్గర 5 రూపాయల కాయిన్ లేదు అని అనుకున్న వాళ్ళు 1 రూపీ కాయిన్ని ఉపయోగించండి. ఒక్క 1 రూపీ కాయిన్ అయినా పెట్టచ్చు, లేదంటే 5 రూపీస్ అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీరు పెట్టడానికి ప్రయత్నించండి 5 రూపీస్ కాయిన్. లేదని అనుకున్న వాళ్ళు 1 రూపీని ఉపయోగించవచ్చు. అలా ఉపయోగించి ఈరోజు అంతా కూడా అలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత తెల్లవారుజామున రేపు ఉదయాన్నే మామూలుగా ఆ కాయిన్ని తీసేసి మీ బీరువాలోనో మీ పర్సులోనో పెట్టుకొని కల్లుపుని మామూలుగా ఉపయోగించుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అండి. చిన్న చిన్న విషయాలకే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కలుగుతుంది. మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.